అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికరమైన సన్నివేశాలు కనిపించాయి. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో బాల్కసుమన్ పావుగంట చర్చలు జరిపారు. గత ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఇద్దరు బరిలోకి దిగగా వివేక్ చేతిలో బాల్కసుమన్ ఓడిపోయారు. ఆ వెంటనే మరో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వివేక్ వెంకటస్వామితో కేటీఆర్ మంతనాలు జరిపారు. ఓ ఎమ్మెల్యే ఫోటో తీసేందుకు ప్రయత్నించగా వద్దని కేటీఆర్ వారించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, వివేక్ అలాగే బాల్కసుమన్ అలాగే కేటీఆర్ ముగ్గురు మధ్య అసలు ఏ చర్చ జరిగి ఉండుందంటారు? అసెంబ్లీ లాబీలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం చోటు చేసుకుంది. దాదాపు 30 నిమిషాల పాటు ఇద్దరు ప్రత్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి బాల్కసుమన్, గెలుపొందినటువంటి వివేక్ వెంకటస్వామి ఇద్దరు కూడా అసెంబ్లీలో ఎదురుపడి కూడా బీఆర్ఎస్ లాబీలో కూడా వాళ్ళు కలిసి మాట్లాడినట్టు సందర్భం. ప్రత్యర్థులు ఇద్దరి మంత్రాలపై అసెంబ్లీలో ఒక్కసారిగా చర్చ జరిగింది. వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు 30 నిమిషాల పాటు అంటే వాళ్ళిద్దరు కూడా చాలా నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఒకరిపై ఒకరు పలకరించుకుంటూ మాట్లాడినట్టు సందర్భం. వివేక్ తో కూడా ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి కేటీఆర్ సైతం షాక్ అయ్యారు. ఏంటి సన్నివేశం అంటూ కూడా ఆయన షాక్ అవుతూ కూడా సంభాషణ మధ్యలో వచ్చి కేటీఆర్ కూడా 5 నిమిషాల పాటు వాళ్ళిద్దరితో కూడా భేటీ కావడం జరిగింది. 5 నిమిషాల పాటు మాట్లాడుకోవడం జరిగింది. అయితే సంభాషణ మధ్యలో వచ్చినటువంటి కేటీఆర్ వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ కూడా ఇద్దరి ప్రత్యర్థుల్ని చూసి కూడా ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన వివేక్ తో కేటీఆర్ కూడా 5 నిమిషాల పాటు మంత్రాలు జరిపారు. కానీ వీరి మధ్య అదొక చాలా దూరంగా ఉండి ఎవరు కూడా వీళ్ళిద్దరూ చాలా దూరంగా ఉండి మాట్లాడుతున్న నేపథ్యంలో కేటీఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కానీ ఏం మాట్లాడారు అన్న అంశానికి సంబంధించి కూడా బాల్కసుమన్ ని మనం వివరణ కోరిన నేపథ్యంలో సరదాగా మేమిద్దరం కూడా సరదాగా ఇలా మాట్లాడుతూ ఉంటాము, దానికి తప్ప రాజకీయాలు ఏమీ లేవంటూ కూడా ఆయన అయితే అన్నారు. కానీ 30 నిమిషాల పాటు బాగోగుల గురించి మాట్లాడుకుంటే 30 నిమిషాల పాటు చర్చించుకోవాల్సిన అవసరం ఏంటి అని కూడా అసెంబ్లీ లాబీలో మీడియాతో పాటు ఇతర సభ్యులు కూడా చర్చించుకున్న పరిస్థితి. వీరి మధ్యలోకి కేటీఆర్ వెళ్లి వాళ్ళిద్దరిని పలకరిస్తూ వాళ్ళ భుజం పైన చేసి కేటీఆర్ నవ్వుకుంటూ మాట్లాడినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అంటే అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివేక్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సుమన్ తో అర్ధగంట పాటు మాట్లాడడం, మరోపక్క ఒకే కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసి ప్రత్యర్థులుగా వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ కూడా వాళ్ళతో కూడా కలిసి మాట్లాడారు. ముగ్గురు కలిసి దాదాపు 5 నిమిషాలు మాట్లాడారు. బాల్కసుమన్, వివేక్ 30 నిమిషాలు మాట్లాడారు. అంటే వీళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగింది అంటే ప్రస్తుతం అసెంబ్లీ లాబీలో అసెంబ్లీ లోపల జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించా, లేదంటే మంత్రివర్గ విస్తరణ సంబంధించా, లేదంటే ఢిల్లీ రాజకీయాల అనే పలు ఆసక్తికరమైనటువంటి విషయాలపైన వీళ్ళు చర్చించుకున్న సమాచారం అంతా ఉంది. కానీ వీళ్ళు ముగ్గురు కూడా రెగ్యులర్ గా పరిచయం ఉండి చాలా దగ్గర సన్నిహితం ఉన్నటువంటి మాదిరిగానే వాళ్ళ ముగ్గురి మధ్య ఆ సంభాషణలు జరిగాయి. కానీ వీళ్ళ ముగ్గురు నేతల మధ్య జరిగినటువంటి సంభాషణ చాలా ఆసక్తికరంగా మారింది. ఒక ఆసక్తికరమైన సన్నివేశం కూడా చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీలో చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ నేతలు 2 లక్షల రుణమాఫీ గురించి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. హరీష్ రావుతో పాటు ఇతర సభ్యులంతా కూడా అసెంబ్లీ చాలా సీరియస్ గా కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో కూడా ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ల్యాబీలోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ ల్యాబీలో కూర్చోవడం, అక్కడ కూడా ఎవరైతే చీఫ్ మార్షల్ కరుణాకర్ రెడ్డి వచ్చి కూడా ఆయన్ని లోపలికి రావద్దని అంటున్న నేపథ్యం అదొక డిస్కషన్. అంటే రకరకాల డిస్కషన్స్ లోపల కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ప్రత్యర్థులు ఇద్దరు ఎవరైతే వివేక్ తో పాటు సుమన్ గుసగుసలాడుతూ కూడా వాళ్ళు ఆనందంగా మాట్లాడిన సందర్భంలో కేటీఆర్ కూడా వాళ్ళతో కలిపి మరో 5 నిమిషాలు మాట్లాడిన తీరు. అంటే అసలు వీళ్ళ మధ్య ఏం సంభాషణ జరిగిందనేది మాత్రం ప్రస్తుతం అసెంబ్లీలో చాలా చర్చనీయాంశంగా మారింది. మరోపక్క ఆసక్తి కూడా నెలకొంది. అంటే మరి కాసేపట్లో దీనికి సంబంధించి వివేక్ గాని సుమన్ గాని ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సుమన్ మాత్రం ప్రస్తుతానికి రాజకీయాలకు సంబంధం లేదు, మేము సరదాగానే ఇలా రెగ్యులర్ గా మాట్లాడుకుంటామని సుమన్ అయితే అంటే అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని చెప్తూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ మరి కేటీఆర్ గాని వివేక్ గాని మాట్లాడితే ఏం చెప్తారో చూడాలి. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.